మా వాడు నడిచొస్తే చాలరా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. మన హీరోల రీసెంట్ ఏ సినిమాకి కూడా యునానిమస్ పాజిటివ్ టాక్ రాలే, కనీసం మంచి హిట్ టాక్ కూడా రాలే అనుకోండి. అయినా ఆ హీరో పేరు పైన సినిమా ఆడింది, కలెక్షన్స్ వచ్చాయి. అవి ఆ సినిమాకి వచ్చినట్టు కాదు, ఆ హీరో క్రేజ్కి స్టార్డమ్కి వచ్చినట్టు. అలాంటి సినిమాల గురించి ఎంత కొట్టి అనేది మాట్లాడుకుందాం. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ కొట్టేసేయండి ప్లీజ్. ఫస్ట్ రీసెంట్ పవన్ కళ్యాణ్స్ ఓజీ. జనరల్ గా పీకే ఫ్యాన్స్ మా హీరో నడిచొస్తే చాలరా అంటుంటారు, బట్ ఈ స్లోగన్ బ్రో అండ్ హరిహర వీరమల్లు సినిమాలకి అట్టర్గా ఫట్ అయింది, బాగా ట్రోల్ అయ్యారు కూడా. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? కానీ ఓజీ ఫేవరెట్ జానర్ అవ్వడం అండ్ బీభత్సంగా హైప్తో రావడంతో ఫైనల్గా న్యాయం జరిగింది. అలానే సినిమా మొత్తానికి బాగుండదని కాదు, మూమెంట్స్ ఉన్నాయి, పేలాయి. పవన్ అన్న ప్రెజెన్స్ వల్ల ఏక్సే కనిపించింది, సీన్ పండింది, ఫ్యాన్ స్టఫ్ కనిపించింది. సినిమాకి యావరేజ్ టు అబవ్ యావరేజ్ టాక్ పడ్డా పవర్ స్టార్ ప్రెజెన్స్, జానర్ అండ్ హైప్ వల్ల వరల్డ్ వైడ్ గా 179 కోట్ల షేర్ అండ్ 300 కోట్ల గ్రాస్ తో మంచి హిట్ అయింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 175 క్రోరే, బట్ కొన్ని ఏరియాస్ లో లాస్ రావడం. ముందు పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాలేదు. తర్వాత దేవరా ప్యూర్ తారకన్న పుల్తో ఆడిన సినిమా, అందుకే సీక్వెల్ తీయడానికి కూడా డేట్ చేయట్లే. యా, సినిమా అప్పుడు థియేటర్లో ఒక రకంగా బాగానే అనిపించింది, కానీ చాలా బొక్కలుంటాయి. కొరటాల రేంజ్ రైటింగ్ అస్సలు కాదు, ఏదో ప్యాజబుల్గా వెళ్ళే సినిమా. అందుకే ఓటీటీలో ఫ్యాన్స్ కూడా అంత అయ్యవట్లే. ఆ టైంలో సాంగ్ హైప్ అండ్ తారకన్ అపీల్ వల్ల లెవెల్ వల్ల బాడింది. ముఖ్యంగా ఆంధ్రాలో మస్తు అండ్ 450 కోట్ల గ్రాస్తో బ్లాక్ బస్టర్ అయింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 185 కోట్లే. ఎన్టీఆర్ పుల్ వల్లే ఆడిన సినిమా. ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి అన్ని ఏరియాస్లో ప్రాఫిట్ తెచ్చిన వన్ అండ్ ఓన్లీ సినిమా రీసెంట్ పెద్ద సినిమాల్లో. నెక్స్ట్ గుంటూరు కారం. ఆ కంటెంట్కి డిజాస్టర్ అవ్వాల్సిన సినిమాని జస్ట్ అయిన ఎనర్జీ, ప్రెజెన్స్ అండ్ క్రేజ్తో ఆల్మోస్ట్ బయర్స్ సేఫ్ జోన్లో పెట్టాడు. ఎంత నెగిటివిటీ జరగాలో అంత జరిగింది గుంటూరు కారంకి సినిమా రిలీజ్కి ముందే. పైగా బుక్ మై షోలో ఫేక్ రేటింగ్స్, కాంపిటీషన్లో బ్లాక్ బస్టర్ హనుమాన్, ఇవన్నీ ఉన్న వరల్డ్ వైడ్గా 114 కోట్ల షేర్ అండ్ 186 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 132 క్రోర్ ఉండే. బాబు ఇది దీంతోనే కాదు, దీని ముందు వచ్చిన సర్కార్ పాటతో కూడా ఇదే చేశాడు. అది ఇంకా బొక్కలో సినిమా అయినా 90% రికవర్ చేసి సెమీ హిట్ అయింది, ఓన్లీ బికాస్ ఆఫ్ మహేష్ అన్న పుల్. ఓపెనింగ్స్ తోనే 40% రికవర్ చేసింది ఇది. అండ్ సలార్, అఫ్ కోర్స్ సలార్ ఒక రకంగా కల్ట్ సినిమానే, కానీ రిలీజ్ టైంకి మిక్స్డ్ టాకే నడిచింది. పైగా నార్త్ లో కింగ్ షారూక్ ఖాన్ డన్కీతో క్లాష్ అయిన రెబుల్ సాబ్ జస్ట్ అలా నిల్చొని నడిచి సినిమాని లేపాడు. ఆ సినిమాకి ఆయన కట్అవుట్ సెట్ అండ్ యాప్ట్ కాబట్టే ఆయన నిల్చున్న ఆయన షాడోతో ఎలివేషన్స్ చేశాడు నీల్మావ. జస్ట్ అలా మూమెంట్స్ తో హిట్ అయిన సినిమా సలార్ సినిమా కూడా చాలా అడల్ట్స్ ఫేస్ చేసింది. పోస్ట్పోన్స్ అని, క్లాష్ అని, ఏ సర్టిఫికేట్ అని, అదని ఇదని, బట్ గట్టెక్కేసింది ప్రభాస్ అన్న పాన్ ఇండియా స్టార్డమ్ అండ్ క్రేజ్ వల్ల. ఫైనల్ గా కంబ్యాక్ ఫిలిం అయింది. ఓవరాల్ గా కొంచెం లాస్ వచ్చినా బాడింది. వరల్డ్ వైడ్ గా 337.4 కోట్ల షేర్ అండ్ 600 కోట్ల గ్రాస్. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 347 కోట్లుండే. నాకెందుకో నెక్స్ట్ వచ్చే రాజాసాబ్ కూడా సేమ్ అవుద్దేమో అనిపిస్తుంది. ఎలాగో మిక్స్డ్ టాక్ వస్తుంది, బట్ ప్రభాస్ పుల్తో కలెక్షన్స్ వచ్చేస్తాయేమో. కానీ కాంపిటీషన్లో చాలా ఎంటర్టైన్మెంట్ సినిమాలు వస్తున్నాయి, చూద్దాం. అండ్ వాల్తేరు వీరయ్య, నాకు ఇంకా వండరే దీనికి ఆ రేంజ్ లాంగ్ రన్ ఎలా పడింది, అంత పెద్ద హిట్ ఎలా అయిందని. లిటరల్గా బాస్ రవణ వింటేజ్ ఎనర్జీ కాంబో అండ్ సంక్రాంతి వల్ల ఆడేసింది. క్రేజీ రన్, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. పైగా రెస్పాన్స్ కూడా మిక్స్డ్ ఉండే. అయినా పుల్ పవర్ వల్ల 137 కోట్ల షేర్ అండ్ 237 కోట్ల గ్రాస్ తో బ్లాక్ బస్టర్ అయింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 90 క్రోర్. అన్ని ఏరియాస్ లో మస్తు ఆడింది. సో అది గైస్ మ్యాటర్. హీరో ఉంటే చాలు, నడిచొస్తే చాలని దానికి జస్టిఫికేషన్ ఇచ్చిన సినిమాలు. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కింద కమెంట్ చేసేసి మీరు థియేటర్లో చూసిన సినిమాని మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.